జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025లో మీ అందరి జీవితాల్లోనూ కూడా మన శ్రీనివాసుడు, మన వెంకటేశ్వరుడు అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ, అలాగే 2025 సంవత్సరంలో ఏం పారాయణం చేయమంటారమ్మా, ఏంటమ్మా అనేసి అడుగుతున్నారు. ఇవన్నీ చేశానమ్మా, కాకపోతే డిలేట్ అయిపోయినాయి అని చెప్పాను కదా, మళ్ళీ చేయడానికి కూడా నాకు అవ్వలేదు. సరే, ఏం చేసుకోవాలి అని అంటే కనుక 31st నైట్ వచ్చేటప్పటికి మీకు జాంకాయ తినమన్నాను. అలాగే మీకు వచ్చేటప్పటికి గ్రీన్ కలరు, అలాగే డబ్బులు 41 రూపాయలు తీసుకోమని చెప్పాను. అయితే మీరు చదవాల్సిన పారాయణం ఏంటి అంటే, చాలామంది దగ్గరికి రంగనాథుడు ఇంటికి రావడం అనేది ఉంది. లేదు అని అనుకుంటే వెంకటేశ్వర స్వామి అయినా ఉన్నారు. అలాగే చాలామంది గోదాదేవిని కూడా తీసుకున్నారు. అలాగే రంగనాథుడు వచ్చిన తర్వాత చాలా చాలా బాగుందమ్మా. మా ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఇంకా అంతకుముందు కాయిన్స్ కన్నా కూడా వచ్చిన అమ్మవార్లు స్వామివార్ల కన్నా రంగనాథుడు ఇంకా మాకు మెరాకిల్స్ చేస్తున్నారు. రంగనాథ స్వామి దయ వల్ల మేము బాగున్నామమ్మా అనేసి అంటున్నారు. అయితే ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనం అందరం కలిపి పారాయణం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ ఇష్టం, నైట్ అయినా చేసుకోండి, తెల్లారేకైనా చేసుకోండి. ఏంటి అని అంటే రంగనాథ అష్టకం. రంగనాథ అష్టకం అంటే మీకు యూట్యూబ్లో వచ్చేస్తుంది. ఆ అష్టకాన్ని 8 సార్లు పారాయణం చేయండి. ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం, తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టకం. ఎందుకంటే రంగనాథుడు భోగకారకుడు కాబట్టి మనకి భోగాలను ఇస్తాడు. అలాగే కలియుగవాసుడు ఏంటి అనంటే, ఈ కలియుగంలో మనకొచ్చే కొన్ని గ్రహ దోషాలు కావచ్చు, కొన్ని కర్మల నుంచి కావచ్చు, వీటి నుంచి మనకి వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న రంగనాథుడు మనల్ని రక్షిస్తారు. అలాగే మనకి అన్నీ కావాలి అంటే లక్ష్మీదేవి రూపంలో అష్టలక్ష్ములు మనకి కావాలి. కాబట్టి వీళ్ళ ముగ్గురిని అంటే రంగనాథుడు అష్టకం, వెంకటేశ్వర స్వామి అష్టకం, అలాగే లక్ష్మీదేవి అష్టకాన్ని చదువుకుని చక్కటి అదృష్టం మీరు పొందుతారని, అలాగే ఇంట్లోనూ ఇవే చదువుకోండి. తర్వాత మీరు గుడికి వెళ్తారు కదా, గుడికి వెళ్ళినప్పుడు మీరు జామకాయలైనా పట్టుకెళ్ళండి, లేదంటే అరటిపళ్ళైనా పట్టుకెళ్ళినప్పుడు కూడా గుళ్ళో కూడా చక్కగా ప్రదక్షిణాలు చేసేసుకుని ఒక పక్కన కూర్చుని ఇవే అష్టకాలని చక్కగా చదువుకుని స్వామికి దండం పెట్టుకుని చక్కగా ఇంటికి వచ్చేసి, కానీ జాగ్రత్త, ఎందుకని అంటే 2025 ఒక రకంగా కొంతమంది జీవితాల్లోకి జనవరిలో ఎప్పుడు వస్తున్నారమ్మా ఇయర్, కానీ జనవరిలో భయపడక్కర్లేదు. ఫిబ్రవరి నెలలో వస్తున్నాను. మనకి మన బాలాజీ ద్వారా బాలాజీ వెంకటేశ్వర స్వామి మెసేజ్ అనేది చేస్తాను. అలాగే రంగనాథుడు వీడియోలు, అలాగే లక్ష్మీదేవి మనలో, కాబట్టి వీళ్ళ ముగ్గురు ఏవైనా డైరెక్ట్ ఏమీ కాదు. మీరందరూ నమ్మి చేసుకొని, లేదు అని చక్కగా సంతోషంగా ఉంటారు. అలా కాదు, ఫోన్ అపాయింట్మెంట్ కావాలనుకున్నా సరే ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి. అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే, పూజ ఐటమ్స్ వాళ్ళ దగ్గర చాలా చాలా చక్కగా ఉన్నాయి, చాలా బాగున్నాయి, వాళ్ళ దగ్గర తెప్పించుకుంటారని. అలాగే ధనుర్మాసంలో చాలామంది చక్కగా చేసుకుంటూ సంతోషంగా కొన్ని చిన్న వీడియో రూపంలో, ఫోటోల రూపంలో నాకు పంపిస్తున్నారు. చాలా సంతోషం అమ్మ. కాబట్టి మన అందరికీ ఎప్పుడూ స్వామి అనుగ్రహం ఉంటుంది. భగవంతుడిని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ చెడిపోరు. మనిషిని నమ్మినోడు పోతాడేమో తప్ప భగవంతుడిని నమ్మిన వాళ్ళకి ఎప్పటికీ అంటే దాన్ని ఏమంటారు, మోసం అంటూ ఉండదు. మీ అందరి జీవితాల్లోనూ కూడా ఎలాంటి కోరికలు ఉన్నా కూడా మంచి కోరికలు అవి స్వామి తీర్చాలని నా రంగనాథుడిని వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. అలాగే మీ అందరికీ కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై